ఏపీలో పెద్ద పెద్ద సమస్యలున్నాయని వాటన్నిటిని పరిష్కరించడానికి కొంచెం సమయం పడుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పీఆర్టీయూ సంఘం నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఉపాధ్యాయుల ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎవరైనా తప్పటడుగులు వేస్తే గుణపాఠం నేర్పించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారని నిరూపించారని అన్నారు. ఆయన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే చంద్రబాబు తపన అని, అందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీచర్స్ అందరి తాలూకా గొప్పతనం ఏంటంటే క్లాస్ రూమ్ లోనే పాఠాలు కాదు, రాజకీయ పాఠాలు కూడా చాలా సందర్భాల్లో నేర్పిస్తారన్నది అది కూడా రుజువైపోయింది. గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే రాజకీయాల్లో కూడా ఎవరైనా తప్పుడు అడుగులు వేస్తే వాళ్ళకి కూడా గుణపాఠాలు నేర్పించడానికి మేము సిద్ధంగా ఉంటామన్నది గతంలో మీరు అందరూ కూడా నిరూపించారు. కాబట్టి రెండు పాఠాలు చెప్పేటటువంటి వారికి మన మీద ఉన్నటువంటి బాధ్యతని సక్రమంగా మనం మరొకసారి గుర్తించుకొని ఆ దైవానికి సమాజానికి మన పట్ల ఉన్నటువంటి బాధ్యతతో, ఎందుకనంటే ఇప్పటికే చూస్తాను గురువు అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎంత పెద్దవాడైనా సరే తల ఉంచి నమస్కారం పెట్టడం, అది మన భారతదేశం గురువుకి ఇచ్చేటటువంటి సంస్కారం, గౌరవం. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మరి అంత గౌరవం ఇచ్చేటటువంటి సంస్కృతి పుణ్యభూమిలో మనం అందరం కూడా పుట్టిన తర్వాత అది ఆ బాధ్యతని మనం కానీ రియలైజ్ అయ్యి దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే మరి భారతదేశం తిరుగులేనటువంటి దేశంగా తయారవచ్చు. రాష్ట్రంలో ప్రధాన పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టి ఆయన తపన కూడా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, అందులో ప్రధాన పాత్ర మీరు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా అదే రకమైనటువంటి గౌరవం ఇస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎవరికి కూడా వేరే రకాలైనటువంటి ఆలోచనలు ఏవి వద్దు. ఇప్పుడిప్పుడే వచ్చాం కాబట్టి కొంత మళ్ళీ సింక్ అవడంలో, వ్యవస్థ సింక్ అవ్వాలంటే ఒక వ్యక్తే కాదు, వ్యక్తి కింద ఉన్నటువంటి అందరూ కూడా సింక్ అవడానికి కాస్త టైం పడుతుంది. మరి చినుకులు రాలిన వెంటనే పొలం వరకు వెళ్ళాలంటే 4-5 రోజులు వెయిట్ చేయాలి అన్నీ జరగాలనంటే. కాబట్టి ఆ దారిలోనే నీరంతా కూడా నడుస్తుంది, ఖచ్చితంగా పొలం వరకు కూడా చేరుకుంటుంది, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ మాట మాత్రం నేను ధైర్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఇదే రకంగా సహకరించండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి మీ తాలూకా ఆశీస్సులు అవసరం, మీ తాలూకా కార్యక్రమాలు అవసరం, మీ తాలూకా పనితనం అవసరం. కాబట్టి అందరం కూడా దృష్టి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, పునరాభివృద్ధికి మనం అందరం కూడా తోడ్పాటును అందించి కలిసికట్టుగా శ్రమిద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు.